హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పు కళ్యాణ్ వాళ్ళు స్టేజ్ మీద నిల్చొని వాళ్ళ లవ్ స్టోరీని చెబుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం ఇదేంటి నాకు జరిగినట్టుగానే అనిపిస్తుంది, ఎందుకో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ లవ్ స్టోరీని అలా వింటూ ఉంటాడు. అక్కడున్న కళ్యాణ్ మాత్రం మా ఇద్దరికి ఇష్ట ప్రకారంగానే పెళ్ళి జరగలేదు, కానీ పెళ్లి పీటల దాకా వచ్చేసిన తర్వాత నన్ను ఎవరి పరువు పోగొట్టుకోవద్దని నా ఫ్యామిలీ నన్ను, తన ఫ్యామిలీ తనను ఒప్పించి మరి ఈ పెళ్ళి జరిపించారు. అంతే తప్ప మా ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకోరు, కానీ మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న రాజు తన పెళ్ళిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా జరిగినట్లుగానే అనిపిస్తుంది, ఎందుకో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళ లవ్ స్టోరీ వింటే నా జీవితంలోనే ఇదంతా జరిగినట్టుగా నాకు ఎందుకో అనిపిస్తుంది, ఏంటో అర్థం కావటం లేదు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ లవ్ స్టోరీని అలా వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం అవును, మా ఇద్దరికి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాము పెళ్లి పీటల మీద అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే కళ్యాణ్ వైపు అలా ఆతృతగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం ఏంటి ఈయనకి ఏమైనా గుర్తుకొస్తుందా అని చెప్పేసి రాజు వైపుకి చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆమెని మాత్రం ఏంటి రాజు అలా అయిపోతున్నాడు, ఏదో జరుగుతుంది, తనకి గతం గుర్తుకొచ్చేస్తుందా ఏంటి అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉంటుంది. అక్కడున్న రాజు అవన్నీ గుర్తు వచ్చి తనకి కళ్ళు తిరగడం, నొప్పిగా ఉండడం అయితే మొదలవుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటి ఈయన ఇలా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా రాజు అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.